ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. ఆగస్టు 1వ తేదీ శుక్రవారం తులరాశి వారికి ఒక వ్యక్తితో పెద్ద గొడవ జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో తులరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరింతకీ ఆగస్టు 1వ తేదీ శుక్రవారం తులరాశి వారికి ఏ వ్యక్తితో గొడవ జరగబోతుంది, అదేవిధంగా ఆ వ్యక్తి నుంచి ఏ విధంగా మీరు గొడవ జరగకుండా ఉండేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, ఆ వ్యక్తి నుంచి ఏ విధంగా దూరంగా ఉండాలనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోవడంతో పాటుగా రాబోయే రోజుల్లో మీకు ఎదురవుతున్నటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. వెంటనే సంప్రదించండి 9043637512. ఇక రాబోయే రోజులు మీకు ఎలాంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి, జ్యోతిష పండితులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు, మీ జీవితంలో ఏ రంగంలో ఎలా రాణించబోతున్నారు, ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియో చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్క తులరాశి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులరాశి వారికి ఇక నుంచి అంతా కూడా అదృష్టవంతంగా ఉంటుంది. అలాగని మీరు మీ యొక్క గ్రహాల అనుకూలత ఉంది కదా అనేసి మీరు కొంతమంది వ్యక్తులతో మాత్రం గొడవలు జరుగుతున్నప్పుడు చాలా దూరంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. వ్యాపారస్తులకు భారీ ప్రాజెక్టులు దక్కుతాయి. పెద్ద మొత్తంలో ఇన్కమ్ పొందుతారు. అదృష్టం కలిసి రావడం వల్ల మంచి స్థాయికి చేరుకుంటారు. విదేశాలకు సంబంధించిన ప్రాజెక్టులు కూడా వస్తాయి. కోరుకున్న కంపెనీలో ఉద్యోగస్తులు ఉద్యోగాన్ని కోరుకుంటారు. సంపాదన పరంగా మీకు చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలను తొలగిపోతాయి. ఎదుటి వ్యక్తులతో మాట్లాడే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మాట తీరు విషయం మీకు బాగా కలిసి వస్తుంది. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. ఇక జీవితంలో వృద్ధిని సాధిస్తారు. ఆస్తులు కలిసి వస్తాయి. తల్లిదండ్రుల వైపు నుంచి పూర్వీకుల నుంచి ఆస్తి అనేది రావడం జరుగుతుంది. మానసికంగా మీరు ఎంతో ప్రశాంతంగా ఉంటారు. కొన్నాళ్ళ నుంచి వేధిస్తున్న ఒత్తిడి నుంచి బయటపడతారు. ఆ ఆస్తులకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. కొత్తగా ఆదాయ వనరులు దొరుకుతాయి. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. అందరూ శుభకార్యాలకు హాజరవుతారు. విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. మానసికంగా ప్రశాంతంగా మీరు ఉండేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే ఈ సమయంలో మీకు కొంత స్ట్రెస్ ఏర్పడింది, దాని నుంచి బయటపడింది. ఇక ఖర్చులపైన కంట్రోల్ ఉండాలి. గుర్తుపెట్టుకుని తొలగేస్తారు. దీనికోసం మీరు జాగ్రత్తలు తీసుకోవాలండి. మీకు అనేక లాభాలు దగ్గరలోనే ఉన్నాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అన్ని పనులు సులభంగా చేసుకోవడం జరుగుతుంది. దానికి తగ్గ సామర్థ్యం మీ సొంతం అవుతుంది. ఇక అదేవిధంగా కెరీర్కు సంబంధించి ఈ యొక్క తులరాశి వారికి అనేక లాభాలు ఉన్నాయండి. ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు. పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్ అనేది ఉంటుంది. వారికి వేతనం కూడా భారీగా పెరుగుతుంది. మనసంతా సంతోషంతో నిండిపోతుంది. తల్లిదండ్రులతో అనుబంధం బలపడుతుంది. పలు శుభకార్యాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తను వింటారు. నవగ్రహాలకు మీరు ఈ సమయంలో ప్రదక్షిణ చేయడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. ఇక కొత్తగా ఆస్తిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు. పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. అదృష్టం బాగా కలిసి వస్తుంది. మంచి స్థితికి చేరుకుంటారు. ఇక విద్యార్థులకు విదేశాల్లో చదువుకోవాలని కోరిక, కష్టానికి తగిన ప్రతిఫలం ఈ రాశి వారు పొందుతారు. ఇకపోతే మీకు గ్రహాల అనుకూలంగా ఉండటం వల్ల తులరాశి వారికి ఎంతో మేలు జరగబోతుంది. మీ జీవితంలో నూతన మార్పులు చేసుకోవడంతో పాటుగా ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్తున్నారు జ్యోతిష శాస్త్ర నిపుణులు. కాబట్టి ఈ సమయంలో మీ యొక్క జీవితంలో నూతన మార్పులు రావడం వల్ల మీకు ఫైనాన్షియల్ స్టేటస్ కూడా పెరుగుతుంది. అవునండి. కాబట్టి వచ్చిన డబ్బులు మీరు ఎక్కడైతే సేవింగ్ చేస్తారో వాటి వల్ల మీకు ఏ విధంగా అయితే డబ్బు అనేది వస్తుందో అక్కడ మాత్రం ఇన్వెస్ట్ చేయండి. అప్పుడు మీ జీవితానికి ఎలాంటి లోటు అనేది ఉండదు. ఇకపోతే ఆగస్టు 1వ తేదీన శుక్రవారం తులారాశికి ఒక వ్యక్తితో పెద్ద గొడవ జరుగుతుందండి. ఎందుకు ఆ వ్యక్తి ఎవరు అంటే మీ యొక్క కుటుంబ సభ్యులండి. అవునండి. ఆస్తి సంబంధించి మీ కుటుంబ సభ్యులతో, మీ ఇంట్లోని వారితో మీరు ఈ సమయంలో గొడవ పడతారు. లేదంటే వారైనా సరే వారితో అయినా సరే మీరు గొడవపడ్డమైనా లేదంటే వారైనా సరే మీతో గొడవపడడం జరుగుతుంది. కాబట్టి కుటుంబ సభ్యులు కాబట్టి అదేవిధంగా ఇంట్లో వ్యక్తులే కాబట్టి మీరు దయచేసి ఏ వ్యక్తితో కూడా మీ కుటుంబ సభ్యులతో గొడవ పడద్దు. ఎందుకంటే అది రాబోయే రోజులు మిమ్మల్ని విడదీస్తుంది. కాబట్టి ఆస్తి సంబంధించి ఎటువంటి గొడవ అయినా సరే మీరు గొడవ అవుతుందని తెలియగానే మీకు ముందుగా సూచనలు వస్తుంటాయి. కాబట్టి ఆ గొడవ నుంచి అక్కడి నుంచి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నించండి తులరాశి వారు. ఎందుకంటే ఆ గొడవ రాబోయే రోజుల్లో చిలికి గాలి వల్ల మారుతుంది. కాబట్టి మీ ఇంట్లోని వ్యక్తితో ఏ విధంగా గొడవ పడద్దు. ఆస్తి గురించి ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోండి. అంతేగాని సమస్యను మరీ పెద్దదిగా చేసుకోవద్దు. కాబట్టి ఆగస్టు 1వ తేదీన ఈ యొక్క కుటుంబ సభ్యులతో కాస్త గొడవ జరగకుండా చూసుకోండి. సో చూసారు కదా తులరాశి వారు ఆగస్టు 1వ తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. తెలిసిన వారికి షేర్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. సో మరొక టాపిక్ మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.